నా దగ్గరికి వచ్చే ఆటిజం అండ్ ఏడీహెచ్డి పేరెంట్స్కి నేను రా టర్మరిక్ టీని ఇంక్లూడ్ చేయాలని చెప్తూ ఉంటాను. దానికి వెంటనే సమాధానం కింద మా పిల్లవాడు తాగడు, రా టర్మరిక్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, వీళ్ళకి పిక్ ఈటర్గా ఉన్న వాళ్ళు తీసుకోరు అని చెప్తుంటాం. కానీ రా టర్మరిక్ టీని కానీ లేదంటే రా టర్మరిక్ని యాష్గార్డ్ జ్యూస్తో కలిపి మిక్స్ చేసి జ్యూస్లో ఇవ్వడం వల్ల కానీ కలిగే బెనిఫిట్స్ గురించి మీకు తెలిస్తే కనుక మీరు ఇమీడియట్గా ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ రా టర్మరిక్ వార్మ్ ఇన్ఫెస్టేషన్ని కంట్రోల్ చేయడంలో కానీ లేదంటే వామ్స్ని ఎక్స్పెల్ చేయడంలోని బాగా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల గంటలో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గడంతో పాటు గట్ ఫ్లోరా డెవలప్ అవడంలో హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే గట్ బ్రెయిన్ యాక్సిస్ కంట్రోల్ అనేది జరగడం మొదలవుతుందో పిల్లల యొక్క హైపర్ యాక్టివిటీ బిహేవియర్స్ని, రెస్ట్లెస్నెస్ని తగ్గించవచ్చు, యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా తగ్గించవచ్చు. రా టర్మరిక్ బ్రెయిన్ బూస్ట్ అయ్యేలా చేస్తుంది, పీడీఎన్ఎఫ్ ఫ్యాక్టర్ని డెవలప్ అయ్యేలా చేసి. సో పీడీఎన్ఎఫ్ అనేది బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్. ఇది బ్రెయిన్ కి ఫెర్టిలైజర్ గా వర్క్ చేస్తుంది. కొత్త న్యూరాన్స్ డెవలప్ అవడంలోను, ఎమోషన్స్ కి రెగ్యులేషన్స్ లోను, కాగ్నిటివ్ అండ్ మెమరీ ఎన్హాన్సర్ గాను ఈ పీడీఎన్ఎఫ్ అనేది వర్క్ చేస్తుంది. నా దగ్గరికి వచ్చే ఆటిజం అండ్ ఏడీహెచ్డి కిడ్స్ కాకుండా నార్మల్ కిడ్స్ కూడా వాళ్ళ డైట్లో రా టర్మరిక్ ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఏజ్ తో పాటు వచ్చే జనరల్ హెల్త్ ఇష్యూసే కాకుండా న్యూరలాజికల్ హెల్త్ ఇష్యూస్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు.